బనానా డ్రాప్స్. బనానా డ్రాప్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అరటిపండు, గోధుమ పిండి, సోమ్, పంచదార, ఉప్పు, నూనె. మనకి ఇక్కడ అరటిపండు ముఖ్యంగా మనము తీసుకున్నది దేనికంటే అది ప్రీబయోటిక్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మనము అరటిపండు తీసుకున్నాము. అరటిపండు కూడా బాగా పండిపోయింది కాకుండా కొంచెం గ్రీనిష్గా ఉండేటువంటి అరటిపండు తీసుకుంటే కనుక అందులో ప్రీబయోటిక్ యాక్టివిటీ చక్కగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అందులో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఎఫ్ఓఎస్ అనేది ఏంటంటే ఫ్రక్టోఆలిగోసాకరైడ్స్ అనేవి అవి ఉంటున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే బనానా అరటిపండు బాగా పండిపోతుందో మిగిలిముగ్గిపోతుందో దాంట్లో షుగర్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి కాబట్టి ఆ షుగర్స్ ఆఫ్కోర్స్ మనకి మంచివి కాదు కాబట్టి కొంచెం చక్కగా జస్ట్ పండింది తీసుకుంటే కనుక కొంచెం గ్రీనిష్గా ఉండటం, లేకపోతే జస్ట్ పండింది తీసుకుంటే కనుక అది చక్కగా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో మనము ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాము, ఎందుకంటే నూనె వేడవటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ కొంచెం డ్రై అయిన తర్వాత అందులో మనము ఆయిల్ యాడ్ చేద్దాము. ఈ లోపల మనము ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే సోంపు అనేది యాడ్ చేస్తున్నాను. ఈ సోంపు ఏంటంటే మనకి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట, చక్కటి ఫ్లేవర్ ఇస్తుంది. జస్ట్ ఒక స్మాల్ స్పూన్ చక్కటి ఫ్లేవర్ ఇస్తుంది. ప్లస్ దాంట్లో కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఫైబర్ అనేది అన్ని ఆహార పదార్థాల నుంచి వస్తుంది, ఎందుకంటే స్ట్రక్చరల్గా ఉండేది ఫైబరే కాబట్టి. కానీ ఒక్కొక్క ఫైబర్ ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది, ముఖ్యంగా సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. సో నెక్స్ట్ ఏంటంటే సో షుగర్ యాడ్ చేద్దాము. ఒక పించ్ ఉప్పు యాడ్ చేద్దాము టేస్ట్ కోసము. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసి దీన్ని ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసేసుకుందాము. జస్ట్ ఇట్లా బ్లెండ్ చేసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ మనకి సోంపు వాటర్ కొద్దిగా రెడీ అయిపోయిన తర్వాత అరటిపండు ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ కొంచెం మనకి ప్యాన్ హీట్ అవుతుంది కదా, జస్ట్ రైప్ తీసుకున్నాను అనమాట నేను. మరీ ముగ్గిపోయింది కాకుండా జస్ట్ రైప్ బనానా తీసుకున్నాను ఇక్కడ. సో ఇందులో యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ రైప్ అరటిపళ్ళు తీసుకున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. కొంచెము మనము సోంపు, ఇందులో షుగరు, తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత అరటిపండు వేసాను. ఇది కూడా గ్రైండ్ చేసేసి తర్వాత గోధుమ పిండి కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవటమే. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కాబట్టి మనము ఆయిల్ యాడ్ చేసి సో ఆయిల్ అక్కడ హీట్ అవుతుంది. దీన్ని మనము ఫస్ట్ కొంచెం బ్లెండ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇందులో మనము కొద్దిగా గోధుమ పిండి చక్కగా ఇలా చూడండి, ఇది చక్కగా ఇట్లాగా స్మూత్గా రెడీ అయిపోయింది కదా. సో మనం దీంట్లో కొంచెముగా గోధుమ పిండి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. సో ఇలా కొంచెం థిక్గా వచ్చింది కదా, దీన్ని ఇంకొంచెం వాటర్ కొద్దిగా జారుగా ఉండేటట్టు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం బ్లెండ్ చేస్తాను.
మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే కనుక అది ఈజీగా ఉంటుంది, ఇంకా చక్కగా బ్లెండ్ అవుతూ ఉంటుంది, ఎయిర్ కూడా చక్కగా ఇన్కాపరేట్ అవుతుంది, చాలా చక్కగా వస్తుంది అనమాట. చాలా స్మూత్ బ్యాటర్ వస్తుంది. దీంట్లోంచి కూడా వస్తుంది, కానీ కొంచెం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాగా కొంచెము ఇలా జారుగా ఉంటే సరిపోతుంది. సో దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో మనకి చక్కగా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇందులో కావాలంటే మనకి వంట సోడా యాడ్ చేసుకోవచ్చు. కొందరు అంటే బాగా మంచిగా చక్కగా ఫ్లఫీగా రావాలి అని అనుకుంటే కనుక వంట సోడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయకుండానే దీన్ని ఉపయోగించేస్తున్నాను. సో ఆయిల్ కూడా చక్కగా హీట్ అయింది కదా, చిన్న చిన్న డ్రాప్స్ లాగా స్పూన్తోనే చిన్న చిన్న డ్రాప్స్ లాగా మనం ఇందులో వేసేసుకోవటమే అన్నమాట. సో ఈజీగా అయిపోయేటువంటి స్నాక్, అందరికీ ఇంట్రెస్టింగ్గా తింటారు. దీన్ని అందరూ ఇంట్రెస్టింగ్గా తింటారు. చాలా రుచికరంగా ఉంటుంది. అరటిపండు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎక్కువ షుగర్ ఏమీ పట్టలేదు, కానీ కొంచెం షుగర్ డెఫినెట్గా యాడ్ చేసాము. ఆ స్వీట్నెస్ ఎన్హాన్స్ అవ్వటానికి సోంపు యాడ్ చేసామన్నమాట. సో చక్కటి బ్రౌన్ కలర్ రాగానే మంచి బంగారు రంగు వస్తుంది అనమాట. సో మంచి గోల్డెన్ కలర్ రాగానే దీన్ని మనము సర్వ్ చేసేసుకోవటమే. చాలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి స్నాక్ ఇది. అప్పటికప్పుడు క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు. ఎందుకంటే అరటిపళ్ళు అనేది జనరలీ మన దగ్గర ఉంటుంది, గోధుమ పిండి అనేది కూడా జనరల్గా ఉంటుంది కాబట్టి సో వాటిని ఉపయోగించి ఈజీగా చేసుకునేటువంటి స్నాక్. నేను ప్రీబయోటిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది ప్రీబయోటిక్ స్నాక్ ఎందుకు అవుతుందంటే అరటిపండు ఉపయోగించినందుకు. సో అరటిపండులో ఏంటంటే రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఉంటుంది, అలాగే దాంతోపాటు FOS అనేది ఉంటుంది. FOS అంటే ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్ అనమాట. అవి కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆ డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఉండాలి అంటే కొంత ప్రీబయోటిక్ ఫైబర్ అనేది మనకు అవసరం అన్నమాట. సో చక్కగా రెడీ అయిపోయింది. మంచి నైస్ బ్రౌన్ కలర్ ఆర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా. సో మనము దీన్ని ఇంకా తీసేసుకోవచ్చు ప్లేట్లో. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. తర్వాత ఇందులో 3 రకాల ఫైబర్స్ ఉన్నాయి. ఒకటి గోధుమ పిండి నుంచి, ఒకటి సోంపు నుంచి, ఇంకోటి ఏంటంటే అరటిపండు నుంచి. సో చాలా ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థము. కొంచెము బనానాతో గార్నిష్ చేసుకుందాము. సో బనానా డ్రాప్స్ రెడీ అయిపోయింది. అరటిపండులో ఉన్నటువంటి ప్రీబయోటిక్స్ గురించి మరికొన్ని విశేషాలు మరొకసారి మీకోసం. అరటిపండులో ఉండే ప్రీబయోటిక్ ఫైబర్లు మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి. ఇవి వాటి వృద్ధిని ప్రోత్సహించి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అరటిలో ఉండే ప్రీబయోటిక్స్ వల్ల జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ లాంటి సమస్యలకు సహజమైన పరిష్కారం లభిస్తుంది. అరటిలో ఉండే ప్రీబయోటిక్స్ వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతాయి.
ఇవి శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి వైరస్, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కలిగిస్తాయి. అరటిలో ఉండే ప్రీబయోటిక్స్ వల్ల పేగులు క్షేమంగా పనిచేస్తాయి. దాంతో తీసుకునే ఆహారం నుంచి విటమిన్లు, ఖనిజాలు శరీరానికి సమర్థంగా అందుతాయి.